తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనలో 5గురు మృతి చెందిన ఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా గత 2 రోజుల నుండి జిల్లాలో పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు దాడులు చేసి పాలు శాంపిల్స్ ను సేకరించారు. దానిలో భాగంగా గురువారం సామర్లకోటలోని పలు పాల కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. కూడా ఉండేది పెళ్ళికి వెళ్దాం నాకు రాదంటే సరళ పోయేది చెప్పండి 7 గంటలకు వెళ్దాం. సేకరణ కేంద్రాలు అలాగే పాలు అమ్మే వాటిపై దాడులు చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు సామర్లకోట, పిఠాపురం అలాగే పెద్దాపురం ఈ మండలాల్లో వివిధ రకాల పాల సేకరణ కేంద్రాల తనిఖీ చేసి నమూనాలు సేకరించడం జరిగిందండి. ఈ నమూనాలని ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. వీటి రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎటువంటి కల్తీలు ఏమైనా జరిగినట్లయితే వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. కాకినాడ వ్యాప్తంగా నిన్న జరిగినాయండి. అదే కంటిన్యూషన్ లో ఈ రోజు సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో కూడా వివిధ పాల సేకరణ కేంద్రాలపై తనిఖీలు జరుగుతుంది. అది ఈ పాలు ఉత్పత్తికి సంబంధించి కొన్ని బాదం పాలు ఇవి తయారు చేస్తున్నారు. అందులో కలర్ ఎంతవరకు వాడచ్చు ఏంటని వాటిని ఫ్లేవర్డ్ మిల్క్స్ అంటారండి. కేటగిరీ వచ్చేసి దాంట్లో కొంత మేరకు షుగరు, ఫ్లేవరు అలాగే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది 100 ppm దాటకుండా ఉండాలి. అది ఒకవేళ ఎక్స్ట్రా అయినట్లయితే దాని మీద కేసు నమోదు చేయాలి. బాదం పాలు శాంపిల్స్ కూడా ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస మిల్క్ దాంట్లోనే గత సంవత్సరం బాదం పాలు శాంపిల్ తీయడం జరిగింది. అది లిమిట్స్ లోపలే ఉంది. ఇది కూడా సార్ పాలు సంబంధించి కాకుండా సార్ జిల్లా వ్యాప్తంగా కూడా హోటల్స్ లో మరిగిన నూనె వాడుతుంటే దాని మీద ఎటువంటి అభ్యాసం ఉంది. ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు స్పందిస్తారని ఒక ప్రచారం ఉంది. అది కాకినాడ జిల్లాలో మరిగిన నూనె మీద రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. పెనాల్టీలు వేయించడం జరిగింది. హోటల్స్ లో కూడా అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలోనే ఉన్నాయండి. ఈ కంటిన్యూస్ గా మేము దాడులు చేయడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో ఈవెన్ సామర్లకోట మండలంలో కూడా కోర్టులో కేసెస్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అటెండ్ కూడా అవుతూ ఉన్నారు. ఈరోజు పాల కేంద్రం సంబంధించి ఏమో పాల పనులు కానీ ఏమైనా గుర్తించేస్తారు ఈరోజు దాడులు. ఇక్కడ పాలను నిల్వ ఉంచి అమ్మే విధానం ఇక్కడ లేదండి. ఇక్కడ పాల కేంద్రాలు పాలు సేకరిస్తున్నారు. సేకరించే వారి దగ్గరికి వచ్చి ప్రజలు కొనుక్కొని వెళ్తారు. ఫ్రిడ్జ్ కానీ స్టోర్ చేసి అమ్మడం కానీ ఆ విధానం ఇక్కడ లేదు. అలాగే ప్రాపర్ ప్రెమిసెస్ కూడా లేదు. సో ఎటువంటి పౌడర్స్ కానీ అదర్ అడల్టెంట్స్ కానీ ఇక్కడ ఏమి కనిపించలేదు.
అప్పట్లో కూడా ఎస్టేట్లో సంబంధించి ఇండస్ట్రియల్ ఎస్టేట్ సంబంధించి ఏరియాలో పెద్ద ఎత్తున పాలు సేకరిస్తున్నారు, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాటిలో దాడులు లేవు, చింతని కేంద్రాల మీద దాడులు జరుగుతున్నట్టు కూడా ఉంది.